వీక్షకులందరికీ నమస్కారాలు. ఇవాళ అశోక్ గారు ఈ వదాన్య జనసేన తరఫున ఇంతమంది పిల్లల్ని మొబిలైజ్ చేయగలిగారు. వీళ్ళలో చాలా మందికి ప్రైజ్లు వచ్చాయని చెప్తున్నారు. సో ఒక చిన్న ప్రైజ్ వాళ్ళని బాగా చదువుకోవడానికి ఎంతో మోటివేట్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అయితే మా చిన్నప్పుడు ఒక ఇట్లే ఆగస్ట్ 15కి అట్లా పోటీలు పెడతా ఉంటారు కదా, దాంట్లో ఒక జీకే కాంపిటీషన్ పెట్టున్నారు. జీకే దాంట్లో జీకే క్వశ్చన్లు ఒక 2-3 నేను ఎప్పుడో చదివినాయి, 2-3 ఆన్సర్ చేస్తే అందరు గ్రూప్ లో వాళ్ళు ఈ అబ్బాయి మా గ్రూప్ లో కావాలి, ఈ అబ్బాయి మా గ్రూప్ లో కావాలని పిలిచేవాళ్ళు. సో నేను అక్కడ ఉంటే జీకే ప్రైజ్ వస్తుంది. సో నాకు అట్లా జీకే వాటి మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో అట్లా ఒక ప్రైజ్ మనకి ఎంతో మోటివేట్ చేస్తుంది బాగా చదువుకోవడానికి. కానీ మనకి ఏ సెక్టర్ లో అయితే ప్రైజ్ వచ్చిందో ఆ సెక్టర్ లో ఇంకా ముందుకెళ్ళడానికి ఒక బూస్టప్ ఇస్తుంది. సో ఈ వదాన్య జన సొసైటీ తరఫున ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు వాళ్ళు. నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, చాలా ఫీల్డ్స్ లో వాళ్ళు చేస్తూ ఉన్నారని తెలిసింది. సో మీ అందరికీ మీ ఏరియాలో అట్లాంటి హెల్ప్ చేసే వాళ్ళు దొరకడం మీ అదృష్టం. అలాగే ఆర్డిటి లాంటి పెద్ద సంస్థ కూడా మీకు అందరికీ అండగా నిలబడి ఉంది. నేను ధర్మవరంలో ఒక 4 years పనిచేశాను. ఆ టైంలో కోవిడ్ కూడా వచ్చినది. ఆ టైంలో ఆర్డిటి వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తున్నాడు అని చాలా దగ్గర నుంచి చూసాం. ఈ స్పెసిఫిక్ గా కోవిడ్ వచ్చినప్పుడు మాకు ఆర్డిటిలో బెడ్ కావాలని అడిగే వాళ్ళు చాలా మంది. ఆర్డిటిలో బెడ్ దొరికితే చాలు క్యూర్ అయిపోతుంది అన్నట్టు ఆ స్టేజ్ లో ఉండేది హాస్పిటల్. అంత హై స్టాండర్డ్స్ తో మెయింటైన్ చేసేవాళ్ళు. అలాగే స్పోర్ట్స్ నుంచి కూడా చాలా మందిని చూసాము. ధర్మవరం హాకీ గ్రౌండ్ లో హాకీ ఆడుతూ ఉండేవాళ్ళు చాలా మంది. వీళ్ళందరినీ ఎవరు అంటే మన ఆర్డిటి వాళ్ళు స్పాన్సర్ చేశారని చెప్పారు. సో వాళ్ళ సర్వీసెస్ అన్ని మన జిల్లాకి ఇలాంటి సంస్థలు ఉండడం మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు. తర్వాత పిల్లలుగా మీకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ఈ సెల్ ఫోన్లకి వాటికి అడిక్ట్ కాకుండా కొంచెం రీడింగ్ హ్యాబిట్ బాగా పెంచుకోవాలి. మీరు బుక్స్ చదవడం, అవి స్టోరీ బుక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కువగా బుక్స్ అది అలవాటు చేసుకోండి. ఆ ఫోన్లలో గేమ్స్ ఆడేది అవన్నీ తగ్గించుకుంటే మంచిది. ఆ ట్రైన్లలో పోయేటప్పుడు అవి చూస్తూ ఉంటాము. చాలా మంది పిల్లలు ఆ తలకాయ ఉంచేసి ఇట్లా గంటలు ఇంకా ఫోన్ కి ఆ గేమ్స్ ఆడుకుంటూ ఫోన్ లో చాలా డైవర్ట్ అయిపోతున్నారు. సో అలాంటివి చేస్తే మీకు లాంగ్ రన్ లో ఇప్పటికిప్పుడు దాని ఇంపాక్ట్ తెలియకపోవచ్చు, కానీ లాంగ్ రన్ లో చాలా ఇంపాక్ట్లు ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ బుక్ రీడింగ్ కానీ ఇలాంటివి అలవాటు చేసుకోండి. అలాగే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. అది ఏ స్కిల్ అయినా కావచ్చు, టైప్ రైటింగ్ కావచ్చు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు, లేదా కరాటే కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, అట్లా రకరకాల స్కిల్స్ పెంచుకుంటే, ఎన్ని స్కిల్స్ పెంచుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ కానీ కెరీర్ డెవలప్మెంట్ కానీ అన్ని అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ లో ఒక 2 నెలలకు హాలిడేస్ వస్తాయి. ఆ 2 నెలల్లో టైప్ రైటింగ్ నేర్చుకోవడం, స్విమ్మింగ్ నేర్చుకోవడం, కరాటే నేర్చుకోవడం, అట్లా ఏదో రకంగా ఇన్ని రకాల స్కిల్స్ మనం పెంచుకుంటే మనకి కెరీర్ డెవలప్మెంట్ కానీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మన సార్ చెప్తున్నారు, మన HCL ప్రెసిడెంట్ గారు 12th క్లాస్ లోనే సార్ ఫ్రెంచ్ నేర్చుకున్నారట. సో అలాంటి అవకాశాలు మనకు అందరికి రాకపోవచ్చు, బట్ మనకు అవకాశం ఉన్నంతలో మనం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మనం త్వరగా లైఫ్ లో సెటిల్ అవ్వడానికి, కెరీర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అన్నిటికీ అవకాశాలు బాగా ఉంటాయి. సో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి. వొకాబులరీ పెంచుకోండి. ఇంగ్లీష్ కొత్త పదాలు నేర్చుకోండి. ఆ ఎక్కువ పదాలు వాడడానికి ప్రయత్నిస్తూ ఉండండి. సో అట్లా చేయడం ద్వారా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కావచ్చు, లైఫ్ లో సెట్ అవ్వడానికి కానీ అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.